నంద్యాలలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 9న ఆళ్లగడ్డలో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నైన్త్కి మన చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డ వస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, అందరికీ మనమంతా ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. మనమంతా నంద్యాల కాన్స్టిట్యున్సీ నుంచి అత్యంత మందితో మనం ఆలగడ్డ వెళ్దాం. అందరికీ మనం నంద్యాల సత్తా ఎందుకు కూడా చూపిస్తాం. ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నాను, ఇక్కడనే మా సార్కి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అదే దానికోసం ప్రతీకారంలో మనం ఎంత ఎక్కువ మంది వెళ్తే అంత ఎక్కువ మనకు జనాదరణ దొరుకుతుంది. ఇంకొకటి వైసీపీ నాయకులు చెప్తున్నారు, అంతా రూమర్స్ వెళ్తున్నారు ఏమంటే తెలుగుదేశంకి ఏం లేదు, తెలుగుదేశంకి జనాలు లేరని. మీరు రోజుకి చూస్తున్నారు వైసీపీ గ్రాఫ్ రోజు తగ్గిపోతుంది. మీరు చూస్తున్నారు స్టేట్లో ఏమవుతుంది. నంద్యాలలో కూడా ప్రజలు వాళ్ళే వస్తున్నారు ముందుకి. ఇప్పుడు చూస్తా ఉన్నాం వైకాపా పార్టీ ఏ రకంగా వచ్చింది పైకి, ఏ రకంగా బదులవుతుందో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఇందాక సుమారి గారు కూడా చెప్పారు, మరి రేవంత్ రెడ్డి అంటే ఎవరు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కలవడానికి ఒక ఎంపీ పోతే ఆయన గెట్అవుట్ అంటే రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే ఆడికి పోవంటే మన ముఖ్యమంత్రికి ఎంత సంస్కారం అవుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సంస్కారం అనేది ఉండాలా? ఆయన ఎంపీ మీరిచ్చి మీ పార్టీ నుంచి గెలిచిన వాడే గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అంత అపత్పుత్ర భావం ఎందుకు వచ్చింది ఆయన ముఖ్యమంత్రికి అయితే మాకు ఎందుకు, కానీ కొంచెం ఫ్రస్ట్రేషన్ పడిపోయినాడు. అల్లా అధికారం రామేమో అని చెప్పి ఒక ఆలోచన పడిపోయింది ఆయనకి. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు పోయేటప్పుడు చెప్పారు, ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన మాతో పాటు, ఎందుకు పోతాం హాయిగా ఉండకుండా శ్రీనివాస్ రెడ్డి అంటే, లేదు నెల్లూరు మనకు బాగుంటుంది, ఇది గెలుస్తాము అని చెప్పిపోయినాడు. గెలిచిన తర్వాత నుంచి ఒక పని కానీ ఒక కార్యక్రమం కానీ కనీసం ముఖ్యమంత్రి గారి దర్శనం కూడా జరగలేదు చాలాసార్లు చెప్పడం జరిగింది.